ఈ దిశలో కుబేరుడు ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 వస్తువులు పెట్టకండి. చాలామంది ఇంట్లో కొన్ని వస్తువుల్ని సరైన దిశలో పెట్టకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం కుబేరుడు దిశలో కొన్ని వస్తువులను పెట్టకూడదు. వాటిని పెట్టడం వలన చాలా సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ దిశలో కుబేరుడు ఉంటాడు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించుకోవటం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. చాలామంది ఇంట్లో కొన్ని వస్తువుల్ని సరైన దిశలో పెట్టకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాసుల వారికి మహర్దశ. ఆకస్మిక ధనలాభంతో అన్ని కష్టాలు దూరం. ఇక ఈ రాసులు సంతోషానికి కేర్ ఆఫ్ అడ్రస్. ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరం. ఈ 4 రాసుల వారికి గుడ్ టైం షూరు. ఏప్రిల్ 13 వరకు ఎక్కువగా లక్, ధనయోగం, ఆనందం, శుక్రాదిత్య రాజయోగం. ఈ 3 రాసుల వారికి అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు, గౌరవం మెండుగా. మార్చిలో ఈ 4 రాసుల వారికి చాలా లక్, ధనప్రాప్తి, పురోగతి, ఆనందం. కుంభరాశిలో శని. ఈ 3 రాసుల వారికి ఈ రోజు నుంచి మంచి రోజులు మొదలు. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండాలంటే కొన్నింటిని పాటించడం మంచిది. ముఖ్యంగా ఈ పొరపాటు చేయకుండా ఉండటం మంచిది. సంపదని ప్రసాదించే కుబేరుడు ఉండే దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తి కలుగుతుంది. ఉత్తర దిశలో కుబేరుడు ఉత్తరం వైపు ఉంటారు. కుబేరుడు దిశలో కొన్ని వస్తువులను పెట్టడం వలన సమస్యలు తప్పవు. మరి ఉత్తరం వైపు వేటిని ఉంచకూడదు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. షూ, చెప్పులు. ఉత్తరం వైపు షూ, చెప్పులను ఉంచడం మంచిది కాదు. ఇది కుబేరుడి స్థానం. ఈ దిశలో వీటిని ఉంచితే సంపదను కోల్పోవాల్సి వస్తుంది. ప్రతికూల శక్తి కలుగుతుంది. 2. టాయిలెట్లు. ఉత్తరం వైపు బాత్రూమ్ లేదా టాయిలెట్లు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. గాజు బౌల్లో ఉప్పు వేసి బాత్రూమ్ కార్నర్లో ఉంచండి. ప్రతి వారం ఉప్పును మారుస్తూ ఉండండి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. 3. బరువైన ఫర్నిచర్ వంటివి ఉత్తరం వైపు ఉండకూడదు. ఉత్తరం వైపు ఎప్పుడూ గాలి, వెలుతురు బాగా ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి కలిగి సంతోషంగా ఉండొచ్చు. 4. పనికిరాని సామాన్లు. చాలామంది ఇంట్లో పాడైపోయినవి, పనికిరానివి ఇంట్లో ఉంచుతారు. ఉత్తరం వైపు వీటిని పెట్టకూడదు. అలా చేస్తే వాస్తు దోషాలు కలుగుతాయి, ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. 5. చెత్తబుట్ట వంటివి కూడా ఉత్తరం వైపు పెట్టకూడదు. ఉత్తరం వైపు వీటిని ఉంచితే సానుకూల శక్తి తొలగిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సంతోషం కూడా పోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.